మంచిర్యాల ఏసీసీ క్వారీ రోడ్డులోని పద్మశాలి సంఘం భవనంలో ఆదివారం శ్రీ గాయత్రి మహారుద్ర యాగం వైభవోపేతంగా నిర్వహించారు. ఆర్య సమాజ్ మంచిర్యాల శాఖ వేద పండితుల ఆధ్వర్యంలో హోమం జరిగింది. పద్మశాలి కుల బాంధవ్యులు హోమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్య సమాజ్ అధ్యక్షుడు అనుమండ్ల రామయ్య, ప్రధాన కార్యదర్శి కాంపెల్లి సతీష్ శర్మ, ఉపాధ్యక్షుడు కట్టలింగారావు తదితరులు పాల్గొన్నారు. కలిసి దేవి సమర్పించండి. ఇదం ప్రజాపతయే ఇదం నమః. సామగ్రి వేయాలి. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ భారత్ మాతా కీ ఓ మాతా కీ వైదిక్ ధర్మ కీ మహా ఛత్రపతి శివాజీ మహారాజ్ కీ. కర్పూరం బిల్ల ఉంటే కర్పూరం వేసుకోండి, లేకున్నా పర్వాలేదు. నెయ్యి కర్పూరము అందరూ దగ్గరికి వచ్చి ఎక్కడ ప్రసాదాన్ని తీసుకోండి. చెప్పండి. ఓ అనంత ప్రకాశయుక్త పూర్ణ ప్రకాశమును ఉప్పు దగ్గర పెట్టుకొని పీల్చుకోండి. చేతులు జోడి ఓం సహోసి సహో మాయందును పూర్ణ బలమును నింపు. కాలే వర్షతు పర్జన్యః పృథివీ న్యాయేన మార్గేణ మహీ మహిషాః గోబ్రాహ్మణో లోకాః సమస్తాః సుఖినో భవంతు. అందరికీ నమస్తే. ఆర్య సమాజము మంచిర్యాల వారి ఆధ్వర్యంలో మహర్షి దయానంద సరస్వతి వారి 201 జయంతి మరియు ఆర్య సమాజ స్థాపన 150 సంవత్సరాల సందర్భంగా నేడు పద్మశాలి కళ్యాణ మండపంలో ఇక్కడ 11 యజ్ఞకుండాలతోని దివ్యమైన శ్రేష్టమైన భవ్యమైనటువంటి అగ్నిహోత్ర కార్యక్రమాన్ని పూర్తి చేసుకున్నాము. ఈ కార్యక్రమానికి దాదాపు 30 నుంచి 40 మంది జంటలు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. మనమందరము కూడా భారతీయులము, సనాతన సంస్కృతిని ప్రేమించేటువంటి వాళ్ళము. మనమందరము కూడా యజ్ఞ ప్రేమికులము. మనమందరము ధర్మాన్ని, దేశాన్ని రక్షించాలి. ఈ భావనతోనే ఆర్య సమాజము యోగ ప్రచారం చేస్తుంది, యాగ ప్రచారం చేస్తుంది, వేదము ఆయుర్వేద ప్రచారం చేస్తుంది. ప్రజలందరూ కూడా సుఖంగా, సంతోషంగా, ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలి అనే భావనతోని ఈ కార్యక్రమాన్ని, యజ్ఞ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించుకున్నాము. మీరందరూ కూడా మంచిర్యాలలో ఉన్నటువంటి వారందరికీ ఈ సందర్భంగా ఒక విజ్ఞప్తి, సూచన తెలియజేస్తున్నాను. మీరందరూ ఆర్య సమాజంలో జరుగుతున్నటువంటి యోగా క్లాస్కి ఏదైతే ఉదయం పూట ప్రతినిత్యము 5:30కు ప్రారంభమవుతుందో అటువంటి యోగా క్లాసులో అందరూ కూడా పాల్గొని ఆరోగ్యవంతులు కావాలని కోరుతూ, అలాగే ప్రతినిత్యము జరుగుతున్నటువంటి కార్యక్రమంలో పాల్గొనాలి. ప్రతి ఆదివారము సత్సంగం జరుగుతుంది ఆర్య సమాజంలో. ఆ సత్సంగ కార్యక్రమాన్ని కూడా అందరూ కూడా విచ్చేసి ఈ వేదం అంటే ఏమిటి, సనాతన ధర్మం అంటే ఏమిటి, అలాగే మన ఇతిహాస పురుషులైనటువంటి శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, ఛత్రపతి శివాజీ, మహారాణా ప్రతాప్, ఝాన్సీ లక్ష్మీబాయి, రాణి రుద్రమదేవి లాంటి వారి యొక్క చరిత్రను తెలుసుకొని మనం కూడా మన పిల్లల్ని ఆ విధంగా తయారు చేయాలి. మళ్ళీ ఈ దేశాన్ని విశ్వగురు స్థానంలో నిలబెట్టాలి అనే ప్రయత్నంలో భాగంగానే
మహర్షి దయానంద సరస్వతి గారు ఆర్య సమాజాన్ని స్థాపించినారు. ఎన్నో తెలియని విషయాలు తెలియజేయడానికి ఆర్య సమాజం ఉంది. ఆర్య సమాజము హిందూ జాతిని బలోపేతం చేయడానికే ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా హిందువులుగా ఆర్యులుగా జీవిస్తూ మన దేశాన్ని ధర్మాన్ని రక్షించాలని ఈ సందర్భంగా కోరుతూ ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలి. సర్వే భవంతు సుఖినో లోకా సమస్త సుఖినో భవంతు అని కోరుతూ మీ అందరికీ ధన్యవాదాలు. ఇప్పుడు ఆచార్య వారు చెప్పినట్టు ప్రతి ఇంటిలో ఈ యజ్ఞం చేయాలని మా యొక్క కోరిక. అందరు ఆరోగ్యంగా ఉండాలి, అందులో మనం ఉండాలని చెప్పారు కదా ఆచార్యుల వారు. అందుగురించి అందరూ ఈ ఒక సత్యార్థ ప్రకాశగా చదవండి. ప్రతి వ్యక్తి సత్యార్థ ప్రకాశగా చదివితే మీకు దాని బోధ వినపడుతుంది, తెలుస్తుంది కూడా. మీరు ఆ రకంగా నడవాలని సమాజ ఆధ్వర్యంలోనే ఆ ఆర్య సమాజ్ మెంబర్స్ రమేష్ గారు, సతీష్ గారు, లింగారావు గారు, నర్సయ్య సార్ గారు అందరి ఆధ్వర్యంలో నడుస్తున్నది. ఇక్కడికి వచ్చినటువంటి ఆర్య బంధువులందరికీ నమస్కారము. ఆర్య సమాజం మంచిర్యాల వారిచే జరుగుతున్నటువంటి శ్రీ గాయత్రి మహారుద్ర యాగంకు మీరు హాజరైనందుకు సంతోషము. అదేవిధంగా మీకు తెలియజేయడం ఏమనగా ఆర్య సమాజం ఇది ఋషి దయానంద సరస్వతి మన హిందువుల కోసం, లోకం కోసం, ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజలందరి కోసం దీన్ని స్థాపించాడు. ఆర్య సమాజం యొక్క ముఖ్య ఉద్దేశం వేదములను ప్రచారం చేయడం. వేదాలను మనం ప్రతి ఒక్కరం చదవాలి. మనం అందరం వేదాలను పక్కవరేసి వేరే పురాణాలు కానీ వేరే పట్టుకున్నాము. కాబట్టి ప్రతి ఒక్కరూ గో బ్యాక్ టు వేదాస్, అంటే వేదాల వైపు మరలండి అని ఆర్య సమాజం యొక్క ముఖ్య ఉద్దేశము. అదేవిధంగా యజ్ఞము ప్రతి ఒక్క వ్యక్తి, ప్రతి ఒక్క ఇంటిలో యజ్ఞము చేయాలి. యజ్ఞం ద్వారా ఎన్నో లాభాలు ఉంటాయి. ముఖ్యంగా మనకు వాతావరణ కాలుష్యం ఇప్పుడు ఎంతో పెరిగిపోతుంది. కాబట్టి ప్రతి ఇంటిలో కూడా యజ్ఞమును ఆచరించినట్లయితే దాన్ని నిర్మూలించవచ్చు. అదేవిధంగా మన యొక్క కోరికలు, యజ్ఞము కామధేను వలె సమస్త కోరికలను తీర్చును అని ఉంటుంది. యజ్ఞం ద్వారానే మన కోరికలు పరమేశ్వరునికి చెందుతాయి. యజ్ఞంలో ఆహుతి ఇవ్వడం ద్వారానే పరమేశ్వరునికి చెందుతాయి అనేది సూక్తి. కాబట్టి ప్రతి ఒక్కరూ యజ్ఞము, వేదము ఈ రెండింటిని పట్టుకొని పరమేశ్వరుడు కృపను పొందాలని చెప్పి ఆర్య సమాజం మంచిర్యాల తరపున కోరుకుంటున్నాను. హైదరాబాద్లో నిర్వహిస్తున్న పద్మశాలి మహాసభకు రామకృష్ణాపూర్ సంఘం నాయకులు ఆదివారం బయలుదేరారు. ఈ సందర్భంగా సభ్యులు మాట్లాడుతూ రాష్ట్రంలో పద్మశాలీలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఈ సభలో చర్చించడం జరుగుతుందని పేర్కొన్నారు. రాష్ట్ర నలుమూలల నుండి పద్మశాలి కుల బాంధవులు పెద్ద ఎత్తున హాజరవుతున్నారని తెలిపారు. హైదరాబాద్ వెళ్లిన వారిలో పట్టణ అధ్యక్షుడు నారాయణ, ప్రధాన కార్యదర్శి ఆడెపు తిరుపతి, కోశాధికారి వేముల వెంకటేశం, సాంబార్ వెంకటస్వామి, గట్టయ్య, కృష్ణమూర్తి, రాజయ్య, సంతోష్, రాజేశం, రాజాబాబు, రవీందర్ తదితరులు పాల్గొన్నారు. జై పద్మశాలి, జై జై పద్మశాలి. ఈరోజు పద్మశాలి సంఘం రామకృష్ణపూర్ కేతనపల్లి మున్సిపాలిటీ ఆధ్వర్యంలో అఖిల భారత 17వ పద్మశాలి మహాసభలు, తెలంగాణ ప్రాంత 8వ మహాసభలకు మన రామకృష్ణపూర్ నుండి దాదాపు 50 మందిని ఈ ఉదయం బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నాము. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని అనుకుంటున్నాం. అందరికీ కూడా ఇలా వచ్చిన కార్యక్రమానికి హాజరైన వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు.